నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు, కొంతమంది అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పకనే చెప్తా ఉంది. దానిలో భాగంగానే మనతోనైతే బీఆర్ఎస్ నేత ఎర్రోల సీనన్న అయితే ఉన్నాడు. అన్న నమస్తే. అన్న మీరు కూడా మొన్న అరెస్ట్ అయినట్టున్నారు అన్న. అసలు ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ మీద ఇలా దాడి చేస్తూ ఉంది, ఎలా చూస్తారు? ప్రభుత్వము ఇచ్చిన హామీలను చేయడం చేతగాక, అమలు పరచడంలో అవగాహన లేక, ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నటువంటి వాటికి సమాధానం లేక, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ఇలా అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి ఇలా భయపెట్టించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటిది ఒక డ్రామా. అంటే కంప్లీట్గా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఇలా దీనికి మించి ప్రభుత్వం దగ్గర ఏమైనా కనబడుతుందా? అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏమున్నాయి, చేస్తున్న పనులు ఏంటి అంటే ఇలా ఈ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి తెచ్చుకున్నటువంటి తెలంగాణను అద్భుతంగా ఆవిష్కరించుకోవడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. ఇలా మీరు ఆ పనులను మీరు సంక్షేమ పథకాలను యాజ్ ఇట్ ఈజ్గా అమలు పరచలేక మీరు పేర్లు మార్చింది. సరే, పేర్లు మార్చింది, పేర్లతో పాటు అసలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కతో పట్టిస్తుంది కదా. ఇలా మీరు ఏమన్నారు? రైతు బంధు కాదు, మేము రైతు భరోసా 15,000 ఇస్తాను. మరి 15,000 ఎవరికి వచ్చింది ఈ 12 నెలల్లో? మేము 15,000 15,000 నుంచి 12,000 చేసింది, 3,000 ఎగబెట్టిండు. రైతు భరోసా, రైతు రుణమాఫీ కింద 2 లక్షలు ఇస్తామని చెప్పింది. 2 లక్షలు 40 లక్షల మందికి ఇస్తున్నారు. తర్వాత 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. 31,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు కుదించిండ్రు. 20,000 కోట్ల నుంచి రైతులకు అందింది మాత్రం 11 నుంచి 12,000 కోట్లు. అంటే ఒక రైతు రుణమాఫీ సగానికి కూడా 50 నుంచి 60% కూడా అమలు కాని పరిస్థితి ఉంది. మరి వాటి మీద మేము మాట్లాడాలి కదా. మాట్లాడుతుంటే కేసులు, మాట్లాడుతుంటే అరెస్టులు, మాట్లాడుతుంటే నిర్బంధాలు, హౌస్ అరెస్టులు. అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సంఘటనలు చూడలేదు మనం. ఇంకోటన్నా, ఇప్పుడు మన ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ గారు అయితే వెళ్ళారు. మొన్న కూడా వెళ్ళిన సందర్భంలో అక్కడ ఏదైతే వివాదం జరిగిందో దాని మీద కూడా కాంగ్రెస్కి సంబంధించిన నేతలు అంటూ ఉన్నారు, కేటీఆర్ అక్కడ డ్రామాలు చేసి అనేక కోణాలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు ఇవన్నిటిని? డ్రామాలు మేము చేయలేదు. చట్టం మీద గౌరవం ఉంది, చట్టం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి మేము చెప్పిన టైంకి వెళ్ళినాం. ఇలా మీరు ఆనాడు పోలీసులు అడ్డుకున్నారు, అడ్వకేట్లు ఎవరు రావద్దు అని అడ్డుకున్నారు. అడ్డుకున్నందుకే కదా రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఆయన చెప్పాలనుకున్నది లిఖితపూర్వకంగా రాసిచ్చిండు అని చెప్తున్నాడు. ఇలా మీరు ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతుంది ప్రభుత్వం, డ్రామా నడిపిస్తుంది ప్రభుత్వం, అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఇలా చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి నేను కేటీఆర్ గారు చెప్పిన టైంకి వెళ్ళిండు, వస్తామని చెప్పిండు, వెళ్ళిండు. అడ్వకేట్ ఉన్నా లేకపోయినా ఈరోజు వస్తామని చెప్పిండు, వెళ్ళిండు. మీరేం చేసిండ్రు? హౌస్ అరెస్టులు చేసిండ్రు పొద్దుగాల. అంటే మీరు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నాడు? ఇలా కేటీఆర్ గారు నందినగర్ నివాసం నుంచి బయలుదేరినప్పుడు ఆయన వెనుక ఒక్క కారు కూడా వెళ్ళలేదు. ఒక్క కారుకే పర్మిషన్ ఉంది, తన వెనుక రెగ్యులర్గా వెళ్ళేటువంటి వెహికల్ మాత్రమే వెళ్ళింది. ఎవరు కూడా వెళ్ళలే కదా. అందరం వచ్చి బాగుండి ఉన్నాం కదా. అంటే మేము ఎంత శాంతియుతంగా ఉన్నాం, అంటే మేము చట్టం మీద ఎంత గౌరవంగా ఉన్నాం. కానీ ఇలా చట్టాన్ని మీరు తుంగలో దొక్కి ఇలా ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి మీరు ఇలా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది మీరు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది మీరు, అసలు ప్రజల హక్కులను హరిస్తుంది మీరు. అన్న, ఫైనల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సంవత్సర కాలం ఎలా ఉందంటే ఏం చెప్తారు? చెప్పిన పనులను చేయచేతగాక, ఇచ్చిన హామీలను అమలుపరచ చేతగాక, ప్రతిపక్ష నేతల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతోని ఇలా ఈ ప్రభుత్వము సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలం గడుపుకున్నది. ఈ చెప్పిన హామీలను అమలుపరచలేక ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసి మాత్రమే ఈ 5 సంవత్సరాల పాలన కొనసాగించడానికి ప్రభుత్వం ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది.